వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలం కొల్లూరు గ్రామ పంచాయతీ ఆవరణంలో సర్పంచ్ విస్లావత్ సేవ్యా నాయక్ అధ్యక్షతన ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ సేవ్యా నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు 6 మొక్కలు నాటాలని, అదేవిధంగా రైతులు వాళ్ళ పొలాలలో తప్పకుండా మొక్కలు నాటాలని తెలియజేశారు. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విస్లావత్ చంద్ర నాయక్ మాట్లాడుతూ చెట్లు నరకడం వలన వర్షాలు సరిగా కురవక కరువు వచ్చే ప్రమాదం ఉందని, అదేవిధంగా ప్రతి మనిషికి ఆక్సిజన్ అవసరం కనుక చెట్లను పెంచే కార్యక్రమం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విస్లావత్ సేవ్యా నాయక్, ఉప సర్పంచ్ ఎదిరా సునీత జగన్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విస్లావత్ చంద్ర నాయక్, పంచాయతీ కార్యదర్శి నరసింహులు, వార్డు సభ్యులు సత్యనారాయణ గౌడ్, తంగెలపల్లి నరేష్, పసల మంగమ్మ, అంగన్వాడీ టీచర్లు విస్లావత్ తారాబాయ్, వెంకటమ్మ, సుకన్య, మహిళా సంఘ సభ్యులు అమీనా బేగం, డప్పు రాములమ్మ, రజిత, చిన్నమ్మ, నర్సమ్మ, బాలామణి, మాసయ్య తదితరులు పాల్గొన్నారు. గౌరవ పంచాయతీ కార్యదర్శి నరసింహులు గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ సునీత జగన్ గారు, వారితో పాటు వార్డు సభ్యులు, మహిళా సంఘ సభ్యులు అందరూ ఈరోజు ఏదైతే వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా చెట్ల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. చెట్టు అనే మనిషికి మానవలిలో వనము లేనిదే మనిషి మనుగడ లేదు. మనిషి జీవించాలన్నా, మనిషి వ్యవసాయం చేసి జీవనోపాధి బతకాలన్నా చెట్టు ముఖ్యము. ఎందుకనగా అడవి మనం ఇప్పుడు ఏదైతే మన వ్యవసాయ పొలంలో చెట్లు పెద్దగా ఉన్నాయని ప్రతి ఒక్కరు చెట్లను నరికివేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఆ చెట్లు లేకనే వర్షాలు తగ్గి కరువు వచ్చే పరిస్థితి వచ్చింది. కనుక ప్రతి ఒక్కరము కూడా మన ఇంటి ముందు వ్యవసాయ పొలంలో ప్రతి ఒక్కరు కూడా 2 చెట్లు నాటాలని ప్రభుత్వ ఆదేశాన్ని ఇది ఉంది. కనుక మీరందరూ కూడా వీరితో పాటు మీ మహిళా సంఘ సభ్యులు ప్రతి ఒక్క సభ్యురాలికి 2 చెట్లు ఇచ్చి మీ ఇంటి ముందు మరియు మీ వ్యవసాయ పొలంలో చెట్లు నాటి మనిషి మనుగడకు ఆక్సిజన్ అందించే కార్యక్రమం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను.